జై గోవింద. అందరూ మీరు బొట్టు పెట్టుకుంటున్నారు. ఏ మతానికి చెందిన వాళ్ళు, ఏ సాంప్రదాయము, అసలు బొట్టుని అలా ఎలా పెట్టుకుంటారు అని అడుగుతూ ఉన్నారు. అయితే నేను బొట్టు పెట్టుకోకపోతే తప్పు, కానీ బొట్టు పెట్టుకుంటే తప్పేమిటి? అయితే నాకు ఈ బొట్టు ఎలా వచ్చింది అంటే, ఇది కేవలం ఆ శ్రీమన్నారాయణుడు అనుగ్రహం వలన మాత్రమే వచ్చింది. నేను ఏ గురువుని కానీ ఏ సాంప్రదాయాన్ని కానీ ఫాలో అవ్వను. నాకు ఏ సాంప్రదాయంలో ఏదైతే నచ్చుతూ ఉంటుందో దాన్ని అడాప్ట్ చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఇస్కాన్లో నాకు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రం నాకు చాలా ఇష్టం. ఆ మంత్రాన్ని నేను స్వీకరించాను. దానికోసం ఒక గురువుని పట్టుకోలేదు, నాకు ఆ మంత్రం నచ్చింది. అలాగే రామకృష్ణ మఠానికి వెళ్ళాను. అక్కడ ప్రిన్సిపల్స్ నచ్చాయి. వాళ్ళు కామ కాంచనీయులు, అంటే డబ్బుకు కానీ బంగారకు కానీ వాళ్ళు విలువ ఇవ్వకుండా సొసైటీకి సర్వీస్ చేయాలి. మనం ఎంతో కొంత ఈ భూమిపై పుట్టామంటే దీనికి రుణం తీర్చుకోవాలి అంటూ అక్కడ నేను నేర్చుకున్నాను. ఇంకా చిన్నజీయర్ స్వామి అంటున్నారా, మేబీ అనుకోవచ్చు మీరు, ఈ తిరునామము నాకు అక్కడ నచ్చిందో, నేను చూశాను, భగవంతుడు నాకు అది ప్రసాదంగా ఇచ్చారో అది నాకు తెలీదు. అయితే ఒక 18 సంవత్సరాల క్రితం నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను. అక్కడ ఒక మామగారు నా మొక్కని చూసి, అమ్మా నువ్వు ఆ స్టిక్కర్స్ మాత్రం పెట్టుకోకు, చక్కగా తిలకం పెట్టుకో అని చెప్పారు. మా అమ్మగారు ఎందుకు చెప్పారో నాకు తెలియదు, కానీ నా మంచి కోసమే చెప్పుంటారు అని నేను ఆ రోజు నుంచి తిలకం పెట్టుకోవడమే మొదలుపెట్టాను. అలా తిలకం పెట్టుకుంటూ ఉంటే నాకు భగవద్గీత అనేది పరిచయం అయింది. భగవద్గీత పరిచయం అయ్యాక శ్రీను గారు అని మా గురువు గారు, అతనితో నేను ఉంటూ భగవద్గీత చదువుకోవడం నేర్చుకోవడం ఇదంతా చేస్తూ ఉండగా అతను అన్నారు, అమ్మ రౌండ్గా కాకుండా నిటారుగా పెట్టుకో, ఆలోచన విధానం అంతా కూడా ఊర్ధ్వంగా వెళ్తుంది, ఉన్నతమైన ఆలోచనలు కలుగుతూ ఉంటాయి అని చెప్పగానే ఊర్ధ్వంగా పెట్టుకున్నాను. తిలకాన్ని ధరిస్తూ ఉండేది. ఈలోగా మేము లింగాభరణం చేస్తూ ఉండేవాళ్ళం. ఆ లింగాభరణంలో శివునికి అభిషేకంగా విభూతిని శివునికి అభిషేకించేవాళ్ళం. ఆ అభిషేకంగా వచ్చే విభూతిని తెల్లగా ఉంది, చాలా బాగుంది అంటూ నేను ఇలా దిద్దుకుంటూ మొదలుపెట్టాను. నాకు అది చాలా ఆనందం అనిపించింది. అలా దిద్దుకుంటూ శివుడి విభూతిని కూడా కింద తిరునామం కింద దిద్దుకుంటూ ఉంటే ఈలోగా ఎవరో తిరుపతి నుంచి కొన్ని శ్రీచూర్ణం పళ్ళుని పట్టుకొని వచ్చి, ఇది పెట్టుకో చాలా బాగుంటుంది అంటూ తిరునామాన్ని తిరుచూర్ణాన్ని కూడా నాకు ఇచ్చారు. అది పెట్టుకునేదాన్ని. ఇంకా నా ముఖం అనేది చాలా కాంతివంతంగా తేజవంతంగా నాకు అనిపించింది. ముందుటి ఆలోచనలకు బ్రైట్గా ఉండడం, మంచి సమయస్ఫూర్తితో నడుచుకోవడం ఇలా మొదలుపెట్టాను. అలా భగవద్గీతలో నేను ప్రవేశించిన తర్వాత మీరు అంటారే ఈ కంఠమాల అని, ఇది తులసిమాలే. అయితే మొదట శ్రీను గారు కాశీ వెళ్ళి, మా గురువు గారు అని చెప్పా కదా, అతను కాశీ వెళ్ళి చందనం పూసల్ని అభిషేకం చేసి నాకు ఇచ్చారు. ఇలా ఏదో ఒక మాల వేసుకో అమ్మా అని. అయితే అతను ఇచ్చారు కదని ఆ మాలను ధరిస్తూ ఉండేదాన్ని. ఒకసారి ఆ మాల బ్రేక్ అవుతూ ఉంటే లక్ష్మి గారు అనే ఆవిడ బృందావనం నుంచి తులసిమాల తెచ్చి అది పడిపోతూ ఉంటే తులసిమాల నా మెడలో వేశారు. నేను ఏది కోరుకోలేదు, కానీ తులసిమాల నా మెడలో పడ్డది. ఆ తులసిమాల కూడా వచ్చి ఇరికి ఆ తర్వాత ఇరికి తెగిపోతుందన్న సమయానికి ఇంకో తులసిమాల నా మెడలో పడడం, ఇలా దగ్గరలో 3 సార్లు నా మెడలో నాకు తెలియకుండే తులసిమాల నా దగ్గరికి చేరుతూ ఉండేది. అప్పుడు నేను అనుకున్నాను, ఆ తులసిని ఈ తిరునామాన్ని నాకు భగవంతుడు ప్రసాదించాడు అనుకుని అప్పటి నుంచే నేను ఈ తులసిమాలని నా స్టూడెంట్స్ అయితే చాలామంది నాకు గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు, లేకపోయినా నేను కొనుక్కొని తెచ్చుకుంటూ ఉంటాను. అలా ఈ తులసిమాలని నిరంతరం నా కంఠంలో ధరిస్తూ ఉంటాను, ఈ తిరునామాన్ని పెట్టుకుంటూ ఉంటాను. అలా అని నేను మాంసాహారాన్ని అయితే తీసుకోను, ఉల్లి ఇలా అవి తీసుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు మనమైతే వెళ్ళి అవి తీసుకోవాలి అంటూ పరిగెట్టిన వాళ్ళు ఉంటారు. నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఎవరిని ఆశ్రయించలేదు. నాకుగా కృష్ణ పరమాత్మ అందించిన ఈ బహుమతులు ఇవి. అలాగే మా ఇంట్లో ఉన్న కృష్ణ పరమాత్మ మూర్తులన్నీ కూడా నేను ఎప్పుడూ కొనుక్కోలేదు. కృష్ణుడే తనకు తానుగా నన్ను నచ్చి మెచ్చి నా ఇంటికి వచ్చాడు.
అలాగే నేను 18 సంవత్సరాలుగా ఏ రోజు కూడా భగవద్గీత లేనిదే నా జీవిత ప్రయాణం లేదు అన్నట్లు దానితో నా జీవితం మమేకమైపోయింది. ఇది అంటే మనం ఏదైనా కోరుకుంటే వస్తుంది, కోరుకోకపోయినా నా దగ్గరికి భగవంతుడు తానుగా వచ్చాడు. ఇది నేను ఎవరిని ఉద్దేశించి కానీ లేకపోతే ఎవరు నమ్ముతారని కానీ నేను చెప్పట్లేదు. నా జీవితంలో జరిగిన సంఘటనల్ని మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. మొన్నైతే నేను బొట్టు కోసం వీడియో చేశాను కదా, అదైతే 1 మిలియన్ వచ్చింది. నాకైతే చాలా సంతోషం. నా వీడియోని ఇంతగా ముందుకు తీసుకువెళ్తూ స్పందిస్తూ దానికోసం చాలా కామెంట్స్ కూడా ఫేవర్గా చేశారు, నెగిటివ్గా చేశారు. ఏదేమైనా కూడా 1 మిలియన్కి తీసుకువెళ్ళారు. మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఇలానే నన్ను ఎంకరేజ్ చేస్తూ మన సనాతన ధర్మాన్ని కాపాడాలని నేను ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తూ ఉన్నాను. అయితే ఆ వీడియోలో ఒక అమ్మాయి సుజిత రాములు అని తను అక్క సనాతనం అంటే ఏమిటి పవిత్ర పైల తను ఒక మెసేజ్ చేశారు, ఆంటీ సనాతనం అంటే ఏమిటి అని. అయితే సనాతనం అంటే సృష్టి మొదట్లో మనకు భగవంతుడు కొన్ని ప్రిన్సిపల్స్, కొన్ని పద్ధతులు, కొన్ని ఆచారాలు కొన్నింటిని అలాగే చేసుకొని వెళ్తూ ఉండాలి అంటూ సూత్రాలను చెప్తూ ఉండేవారు. వాటన్నింటినీ మనం అలా వెళ్తూ వెళ్తూ ఆ మార్గం అనేది తప్పుకుంటూ మళ్ళీ మనకి నచ్చిన మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నాము. అయితే ఎప్పుడైతే మళ్ళీ సనాతనం అనే దాన్ని మనం డెవలప్ చేస్తూ ఉండాలి. అందుకే మనకి భగవానుడు 4వ అధ్యాయంలో ఇలా చెప్తూ ఉన్నారు, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. నేను ఈ జ్ఞానాన్ని, ఈ సనాతనమైన ధర్మాన్ని ముందు వివస్వాన్ అంటే సూర్యునికి తెలిపాను, సూర్యుడు మనువుకు తెలిపాడు, మనువు ఇక్ష్వాకుకి తెలిపాడు, ఇక్ష్వాకుగా పరంపరగా ఈ జ్ఞానం అనేది వస్తూ అలా కనుమరుగైపోయింది. ఇప్పుడు మళ్ళీ నీకు తెలుపుతున్నాను అర్జున అంటూ కృష్ణ పరమాత్మ తెలియజేశారు. అలా ఎక్కడెక్కడైతే ఈ ధర్మం మనం క్రాస్ చేస్తూ మర్చిపోతూ ఉంటామో మళ్ళీ అక్కడ నుంచి ఎవరో ఒకరు వచ్చి ఈ సనాతన ధర్మాన్ని, ఈ జ్ఞానాన్ని మళ్ళీ మన అందరికీ అందిస్తూ ఉంటారు. అది సనాతనం అంటే తల్లి. అలాగే ఒకరు అడిగారు, అమ్మా హిందూ అనుకో, అందరూ ఒకటే, నువ్వు వేరు అంటే హిందూ ధర్మం అని అంటూ ఉన్నానని బాధపడుతూ ఉన్నారు. అలా అనే కాదు, ఇప్పుడు మా అమ్మ గొప్ప అనేది నేను చెప్పుకోవచ్చు, కానీ పక్కింటమ్మ చెడ్డది అని చెప్పుకోవట్లేదు కదా. అలాగే నా ధర్మము, నా శాస్త్రము గొప్పది అని చెప్తూ ఉన్నాను. ఎందుకంటే మా ధర్మాన్ని అనుసరిస్తూ వెళ్ళే వాళ్ళలో చాలామంది వాటిని బ్రేక్ చేస్తూ బొట్టును పెట్టుకోవడం మానివేస్తూ ఉన్నారు, గాజులు వేసుకోవడం మానివేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ మళ్ళీ మేల్కొల్పాలి అనేదే నా ఉద్దేశం. కానీ ఇక్కడ ఏ మతాన్ని, ఏ జాతిని, ఏ కులాన్ని కించపరచడం అనేది నా ఉద్దేశం అయితే అస్సలే కాదు. అందరూ నాకు ఒకటే. ఎందుకంటే సృష్టిలో ఉన్నది అంతా కూడా భగవంతుడి యొక్క స్వరూపాలే. కాబట్టి ఎవ్వరూ ఇక్కడ చిన్న కాదు, పెద్ద కాదు. అన్ని మతాలు, అన్ని ధర్మాలు అన్నీ భగవంతునివే. కాబట్టి ఎవరిని ఇక్కడ ఉద్దేశించి నేనేమీ చెప్పలేదు. అలాగే మీరు ఈ బొట్టు పెట్టుకుంటున్నారు, పాషండులు అంటారు మిమ్మల్ని అని అంటూ ఉన్నారు. మీకు ఇదివరకే చెప్పాను, బొట్టును నేను ఎలా పెట్టుకున్నాను అనే విషయాన్ని మీకు తెలియజేశాను. కాబట్టి మీరు ఎలా అనుకున్నా నా ఉద్దేశం అయితే మీకు స్పష్టంగా తెలియజేశాను. మీకు అర్థమైతే నన్ను మంచిగా యాక్సెప్ట్ చేయండి, లేదైనా పర్వాలేదు. దీనిలో నేనైతే బాధపడవలసిన పనే లేదు. కాబట్టి మీరు ఏదోనా పాజిటివ్గా ఆర్ నెగిటివ్గా కామెంట్ పెట్టారు, నాకు అదే చాలా మంది అయితే సూపర్గా చెప్పారమ్మా అంటూ ఉన్నారు. వాళ్ళకి కూడా నా థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. కొంతమంది అయితే అమ్మ చిన్నప్పటి నుంచి పువ్వులు, గాజులు, బొట్టు అనేవి వస్తూ ఉన్నాయి, మధ్యలో వితంతువులకి ఇవన్నీ వద్దు అంటూ చాలామంది అవమానిస్తూ ఉన్నారు. మా అమ్మగారికి మేము అలాగే పెట్టుకోమని చెప్పాము అని చెప్పారు. కరెక్ట్ అమ్మ, పెట్టుకోవాలి. అవి మనం పుట్టిన నాటి నుంచి బొట్టు, గాజులు, పువ్వులు అనేవి మనకి భగవంతుడు ప్రసాదంగా ఇచ్చినవి.
మధ్యలో భర్త అనేవారు వచ్చాక మట్టెలు తాళి మనకి యాడ్ అవుతూ ఉంటాయి. భర్త ఒకవేళ అనారోగ్యమో ఏదో ఒక కారణంగా శివైక్యం చెందితే అప్పుడు ఆ మట్టెల్ని తాళిని తీసివేయాలి, కానీ బొట్టు గాజులు పువ్వుల్ని ఎందుకు తీసుకువేయాలి? అలా ఏమీ లేదు, ఏ శాస్త్రంలో కూడా చెప్పలేదు. కాబట్టి అందరినీ గౌరవించాలి. వితంతువులు అనే వాళ్ళని మనం చిన్న చూపు చూడడం అనేది చాలా హేయమైన చర్య. అలా ఎవరు ఉండకూడదు. వాళ్ళు ఇప్పుడు భార్య చనిపోతే వాళ్ళని గౌరవించాలి, భర్త చనిపోయిన భార్యని గౌరవించాలి. మధ్యలో ఈ సాంప్రదాయం అంటే భర్త భార్య అనేది ఒక బాండింగ్. ఆ బాండింగ్ తీరిపోయిన తర్వాత వాళ్ళు చూస్తే చెడు ప్రభావము, వాళ్ళని చూస్తే మనకేదో శకునం వస్తుంది అనేది చాలా తప్పుడు అభిప్రాయం. కాబట్టి ఎవరికైనా అలాంటి అభిప్రాయాలు ఉంటే దయచేసి మానుకుంటే అందరికీ మనశ్శాంతిని చేకూర్చే వాళ్ళం మనం అవుతాము. శారదా గారు ఇలా అన్నారు, మా అమ్మని బొట్టు పెట్టుకో అమ్మ అని, బొట్టు ఎందుకమ్మా పెట్టుకోవాలి అని అడిగితే మా అమ్మ ఇలా చెప్పిందండి, సూర్యుడి శక్తి నీకు వస్తుంది అని. నిజమమ్మ, ఇక్కడ ఆజ్ఞాచక్రం ఉంటుంది. ఈ ఆజ్ఞాచక్రము మనం ధ్యానం చేస్తూ ఉంటే మన లోపటి ఎనర్జీ అలాగే బయట నుంచి ఎనర్జీని మనకు అందేటట్లు చేస్తుంది. ఎవరైనా చెడు దృష్టి ఉన్నా ఆ బొట్టులోకి వెళ్ళిపోతుంది. కాబట్టి బొట్టు ఎంత పెద్దదిగా పెట్టుకుంటే, ఎంత అందంగా పెట్టుకుంటే ఎదుటివారి చెడు ప్రభావం అనేది మనపై పడకుండా ఉంటుంది. అలాగే మన యొక్క ముఖకాంతి అనేది ఇమ్మడింప చేస్తుంది. ఆడదానికి బొట్టు గాజులు పువ్వులు ఇవి చాలా సౌందర్యాన్ని తెస్తూ ఉంటాయి. కొందరైతే అమ్మ తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో, మీకు ఆ శ్రీచూర్ణం అంటే తెలుసా, తిరునామం అంటే తెలుసా అని అంటూ ఉన్నారు. మీరు శ్రీమన్నారాయణ స్వామి యొక్క డివోటీస్ అయ్యుండొచ్చు. అయితే ఆ సాంప్రదాయంలో వెళ్ళే వాళ్ళు పెట్టుకోవాలి, తర్వాత వాళ్ళు పెట్టుకోకూడదు. అలాగే ఆ ఇనుప కడ్డీతో పెట్టుకుంటారా అని అంటూ ఉన్నారు. ఇప్పుడు వైభవలక్ష్మి వ్రతం చేసేటప్పుడు అమ్మవారు ఇలా ప్రత్యక్షమై చెప్తారు, శక్తి ఉన్నవాళ్ళు బంగారు కాసుని, శక్తి మామూలుగా ఉన్న వాళ్ళు వెండి కాసుని, రాగి ఇత్తడి లేకపోతే రూపాయి కాసును కూడా వేసుకొని పూజ చేసుకోవచ్చు. దాంట్లో భక్తే ప్రధానము అని చెప్తూ ఉంటారు. అంటే మనము బంగారంతో పెట్టుకున్నామా, వెండితో పెట్టుకున్నామా, ఇత్తడితో పెట్టుకున్నామా, ఇనుముతో పెట్టుకున్నామా అనేది కాదు, మనకి ఎంత భక్తి శ్రద్ధలు ఉన్నవి అనేదే ముఖ్యమని నేనైతే గట్టిగా నమ్ముతూ ఉంటాను. కాబట్టి ఈ కామెంట్ని కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి అని నేను భావిస్తూ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే చాలా వరకు ఈ స్టిక్ ఎక్కడ దొరుకుతుంది, అలాగే ఈ నామం పళ్ళు ఎలా దొరుకుతాయి అంటూ నా ఆ రీల్ని స్పందించి చాలా పెద్దగా వైరల్ చేసినందుకు ధన్యవాదాలు. ఇలానే మీ ముందుకు వస్తాను, మరిన్ని విషయాలతో మిమ్మల్ని కలుస్తూ ఉంటాను. నా యూట్యూబ్ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని సనాతన ధర్మము, శాస్త్రాలు, భగవద్గీత కోసం మరిన్ని మీతో మాట్లాడుతూ చర్చిస్తూ, నా ప్రయాణం అనేది కృష్ణునితో ముడివేసి ఉంది. కాబట్టి మీ అందరూ కూడా మన ప్రయాణం అనేది ఆత్మతో మనం ఫుల్ఫిల్ చేసుకొని మన జీవితాన్ని సక్సెస్ చేసుకొని ఆ పరమాత్మలో ఐక్యం అవ్వడమే మన జీవిత లక్ష్యం. క్వీన్ కళ్యాణి గారు, అమ్మ నాంపండు ఎక్కడ దొరుకుతుంది అని అడిగారు. ఈ నాంపండు అయితే మీరు పూజా సామాగ్రి షాప్కి వెళ్ళండి. అక్కడైతే తిరునామము శ్రీచూర్ణం నాంపండు అని అడిగితే ఖచ్చితంగా ఇస్తారు. లేదంటే మీరు దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు తిరుపతి, కాశీ ఇక్కడికి వెళ్ళినప్పుడు మీకు కలర్స్ హనుమంతుడికి ఇష్టమైన ఆ నాంపండు ఉంటుంది, చందనంతో నాంపండు ఉంటుంది, ఇలాగే ఎరుపు శ్రీచూర్ణంతో నాంపండు ఉంటుంది. మీరు ఏ సాంప్రదాయానికి ఏ భగవంతుడిని కొలుస్తూ ఉంటే ఆ నాంపండు మీకు ఖచ్చితంగా కనబడుతూ ఉంటాయి. మనం అన్వేషించాలే కానీ ఏది దొరకదు ఉండదు అని ఉండదు. మనం అన్వేషణలో మన ప్రయత్నం ఒక్కటే మనం చేయవలసింది. అలాగే సూపర్ అండి, చాలా బాగా చెప్పారు. హిందూ ధర్మం గురించి చాలా బాగా చెప్పాను అన్నారు. ఎందుకంటే ఎవరి ధర్మాన్ని వాళ్ళు వ్యాప్తి చేసుకోవడంలో తప్పులేదు. అలాగని పరధర్మాన్ని కించపరచడం అనేది చాలా తప్పు. కాబట్టి
హిందూ ధర్మం అనేది చాలా గొప్పది. ఎందుకంటే భూమి పుట్టినప్పుడు ఇది జంబూద్వీపం భరతఖండే భరతవర్షే, అంటే ఇది ఎంతో సనాతనమైన భూమి. ఎంతోమంది మునులు ఋషులు తపస్సు చేసి భగవంతుని సాక్షాత్కరించుకున్నారు. అలాంటి భూమి ఇది. పుడితే భారతదేశంలో పుట్టితే భారతదేశంలో చనిపోవాలిరా అన్నంత గొప్పది ఈ భూమి. కాబట్టి ఈ ధర్మం అనేది శాశ్వతంగా వర్ధిల్లాలి అనేదే నా చెప్తున్నాను. వితంతువులు అంటూ మనం సపరేట్గా చూడకండి. ఎందుకంటే భర్త పోయాక వాళ్ళని పెళ్ళిళ్ళకి తీసుకువెళ్ళకపోవడం, పేరెంటాళ్ళకి తీసుకువెళ్ళకపోవడం, గుడిలో కనబడినా బొట్టు పెట్టేటప్పుడు అమ్మో ఈవిడ వితంతువే, ఈవిడ ముఖాన బొట్టు ఉండడం, ఈవిడ వితంతువో కాదో తెలుసుకోలేకపోతున్నామే, ఇప్పుడు ఆడవాళ్ళు చాలా మారిపోయారు అంటూ వెళ్తున్నాము. మంచి చేయవలసిన స్థానంలో ఒకరిని బాధ పెడుతూ ఉన్నాము. మరి అంతగా మనం పుణ్యం సంపాదించుకోవాలని గుడికి వెళ్ళి ఒక వితంతువుని పట్టుకొని మనం ఈవిడ బొట్టు పెట్టుకుంది, ఈవిడికి బొట్టు పెడితే మనం ఏమైపోతాము అని అలా ఎవ్వరూ అనుకోకండి. మీకు విషయం తెలుసా, ఎప్పుడు మా అత్తమ్మ వితంతువే ఆవిడ, కానీ నా ముఖాన్ని బొట్టు ఆవిడ దిద్దేది. నేను ఎప్పుడు కూడా ఆవిడ అలా నాకు బొట్టు పెడుతుందని నేను ఎప్పుడూ భావించలేదు. ఎందుకంటే ఆవిడ స్త్రీ, ఆవిడకి బొట్టు పెట్టే హక్కు ఉంది. ఒక తల్లిగా మన తల్లే, ఆవిడ భర్త చనిపోయినా ఆవిడ బొట్టు పెట్టచ్చు, ఆవిడ పుణ్య కార్యక్రమాల్లో అన్నింట్లో ఆవిడ ఉండొచ్చు. కాబట్టి ఎవ్వరూ అలా వితంతువుల్ని సపరేట్గా చూడకండి. అమ్మ బండారుపల్లి కామెంట్ చేశారు, చెత్త వీడియోల మధ్య ఆణిముత్యం లాంటి రీల్ ఇలా అంటే గంజాయి వనం తులసి మొక్కల జై జై గోవిందాని. అంటే మనం గంజాయి మొక్కల మధ్య తులసి మొక్క ఉంది అనేది గుర్తించడం కూడా గొప్పతనమే కదా. ఈ సొసైటీలో చెడే ఎక్కువగా ఉంటుంది, చెడునే మనం ఎక్కువ ఆస్వాదిస్తూ ఉంటాం, ఆనందం కలిగిస్తూ ఉంటుంది. కానీ మంచి అనేది చాలా లేట్గా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆ మంచిని గుర్తించడం కూడా ఒక చాలా గొప్పతనమే. కాబట్టి థ్యాంక్ యూ రమ్మగారు. పవన్ కళ్యాణ్ అనే పర్సన్ ఇలా కామెంట్ చేశారు, థ్యాంక్ యూ మా, బాగా చెప్పారు, మెయిన్ వీడియోస్ కోసం గుడ్ మ్యాటర్ చెప్పారు. ఈ మధ్య అమ్మాయిలు కూడా బొట్టు పెట్టుకోవాలి అని చెప్పారు. దేవి గారు ఇలా కామెంట్ చేశారు, చెప్పింది కరెక్ట్గా చెప్పాలి, హిందూ అని బాగానే చెప్పారు. మీరు పెట్టే బొట్టు నారాయణ మంత్రం తీసుకునే వాళ్ళు పెట్టుకోండి, మీకు విషయం తెలిస్తే చెప్పండి అని అన్నారు. అంటే మనం ద్వైతం అద్వైతం విశిష్ట అద్వైతం అంటాం. ద్వైతం అంటే నేను వేరు భగవంతుడు వేరు, అద్వైతం అంటే నేనే భగవంతుడు, నాలోనే భగవంతుడు ఉన్నాడని. విశిష్ట అద్వైతం అంటే ఇంకా ఉన్నది ఒక్క భగవంతుడే అని అర్థం. కాబట్టి మీరు ఇంకా ద్వైతంలో ఉన్నారో అద్వైతంలో ఉన్నారో అనేది మీరే చూసుకోండి మ్యామ్. ఎందుకంటే భగవంతుడు ఎందులో ఉండడు? మంత్రదీక్ష తీసుకున్న వాళ్ళకే భగవంతుడు అవి ఇచ్చాడా, తీసుకోకపోయిన వాళ్ళకి అవి చెందవా అనేది కాదు కదా. ఇక్కడ ఎవరికి నచ్చినట్లు ఎవరిని మనం అనడానికి వీల్లేదు. మనం ఎంతవరకు ముందుకు వెళ్తున్నామో, మన ఆలోచన విధానం ఎలా మార్చుకుంటున్నామో అనే సత్యాన్ని మనం గ్రహించాలి. కానీ ఇక్కడ మంత్రం తీసుకుంటే పెట్టుకోవచ్చు, మంత్రం తీసుకోకపోతే పెట్టుకోకూడదు అనేది ఏమీ లేదు మ్యామ్. అమ్మ ప్లీజ్ ప్రొవైడ్ ద లింక్ అని లీలా గారు కామెంట్ చేశారు. అమ్మ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కూడా దొరకవచ్చు, మీరు కొంచెం గ్యాదర్ చేస్తే కనుక్కుంటే ఖచ్చితంగా ఎక్కడైనా మీకు దొరుకుతుంది. కొంచెం మీరు దానికోసం ప్రయత్నం చేయండి, సరేనా? ఇంకా తేజ ఇలా కామెంట్ చేశారు, ఈ వీడియో కోసం ఎన్ని డేస్ నుంచి చూస్తున్నానో, థ్యాంక్ యూ వెరీ సో మచ్ అని. థ్యాంక్ యూ నాన్న తేజ, మీరు ఇలానే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. మరిన్ని మంచి విషయాలు నేను తెలుసుకున్నవి, నేను చదువుతున్నవి, అందరికీ ఉపయోగపడేవి నేను చేస్తూ ఉంటాను, ఓకేనా? డాట్స్ బ్లడ్ అని తను కామెంట్ చేశాడు, ఏం చెప్పారో తెలియదు కానీ బాగానే చెప్పారు అన్నాడు. థ్యాంక్ యూ నాన్న. నరేంద్ర ఇలా కామెంట్ చేశారు, మీలాంటి వాళ్ళని అమ్మ అని పిలవాలనిపిస్తుందని. థ్యాంక్ యూ నాన్న, ఖచ్చితంగా పిలువు. హర అనే తను ఇలా మెసేజ్ చేశారు, మీరు ఏ సాంప్రదాయమో తెలియదు కానీ ఇలాగే కేవలం శ్రీ వైష్ణవులు ధరిస్తారు,
ఎరుపు మరియు తెలుపుది శ్రీచూర్ణం తిరుమణి అంటారు. అదే శ్రీచూర్ణం తిరుమణి తిరునామం. ఇవి అంటే నేను కూడా వీటి పేర్లు ఏమీ నాకు తెలియదు, కానీ నాకు నచ్చి ఇవి తెచ్చుకుంటూ ఉంటాను. అంతేగాని ఇవి పేర్లు తెలిస్తే పెట్టుకోవాలి, పేర్లు తెలియకపోతే పెట్టుకోకూడదు అని అలా ఏమీ ఉండదు. మనం కొన్ని పూజలు చేస్తూ ఉంటాము, తెలియదు. చిన్నపిల్లలు మా దేవుడు ఆటలు ఆడుతూ ఉంటారు, వాళ్ళకి అది తెలియదు, కానీ వాళ్ళు ఆడుతూ ఉంటారు. అగ్ని తెలిసినా తెలియకపోయినా ముట్టుకుంటే కాలుతుంది కదా. అలాగే భగవంతుని యొక్క భక్తి, ఇది తెలిస్తే అవుతుంది, ఇది తెలియకపోతే తప్పు అనేది ఏమీ ఉండదు. భగవంతుడి యొక్క నామం కానీ, భగవంతుని యొక్క ప్రతి విభూతి కానీ మనం తెలిసినా తెలియకపోయినా దాన్ని పట్టుకుంటే పరుసువేది ఇనుమును తాకితే ఎలా బంగారంగా మారిపోతుందో అలా భగవంతుని యొక్క చైతన్యంతో మనం అమృతమయంగా మారిపోతాము. మంజీరా ఇలా కామెంట్ చేశారు, సూపర్గా చెప్పారు. మా నాన్నగారు చనిపోయాక మేము మా అమ్మకి ఈ బొట్టు పెట్టుకోమని చెప్పాము, తను పెట్టుకుంటుంది. మీరు కూడా ఈ వీడియో చేసి మాకు చూపించారు, చాలా సంతోషమని మంజీరా తెలిపింది. థ్యాంక్ యూ మంజీరా, జై గోవిందా. ఇలానే నాకు మంచిగా మీ సపోర్ట్ ఇవ్వండి. మరిన్ని మంచి విషయాలని నేను తెలుసుకుంటూ మీతో పంచుకుంటూ నా జీవితాన్ని కృష్ణమయం చేసుకోవాలనేదే నా ఆకాంక్ష. అయితే మీకు నేను బొట్టు ఎలా నా జీవితంలో పాటుగా మారింది, ఈ కంఠమాల ఎలా మారింది, నా జీవితంలోకి వచ్చింది అనేది మీకు చెప్పాను కదా. అలాగే నేను భగవద్గీతని ఎలా నా జీవితంలోకి వచ్చింది అనేది మీకు తర్వాత నా వీడియో ద్వారా నేను తెలియజేస్తాను. అంతవరకు అందరూ మ్యామ్కి ఎలా భగవద్గీత తన చేతిలోకి వచ్చింది అంటూ ఆతృతతో నా నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తారని మరీ ఆశిస్తున్నాను, ఆకాంక్షిస్తూ ఉన్నాను. జై గోవిందా.